ఒకప్పుడు రైతంటే కేవలం అన్నదాత, కానీ నేడు అదే రైతు దేశానికి ఇంధనాన్ని కూడా అందించే శక్తి ప్రదాతగా మారుతున్నాడు. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్తున్న ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం గత 10 ఏళ్లలో రైతులకు ఏకంగా 1.6 లక్షల కోట్ల అదనపు ఆదాయాన్ని అందిస్తోందని కేంద్రం చెబుతోంది. ఇది నిజంగా విప్లవాత్మక మార్పేనా? దీని వెనక ఉన్నటువంటి లెక్కలేంటి? అదే సమయంలో ఈ కార్యక్రమంపై లేస్తున్న విమర్శలు, వివాదాలు ఏంటి? పూర్తి విశ్లేషణ మీకోసం. భారత్లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఈబీపీ కార్యక్రమం 2003లో ప్రారంభమైన 2014లో స్థిర ఇథనాల్ సేకరణ ధరల విధానం అమల్లోకొచ్చిన తర్వాతే దీనికి నిజమైన ఊపొచ్చిందని చెప్పాలి. గత దశాబ్ద కాలంలో ఈ కార్యక్రమం రైతుల ఆర్థిక స్థితిని గణనీయంగా మార్చిందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులకు స్థిరమైన మార్కెట్ను ఈ పథకం సృష్టించింది. ఇథనాల్ బ్లెండింగ్ కేవలం రైతుల ఆదాయానికే పరిమితం కాలేదు. దేశం దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి ఇంధన భద్రతను బలోపేతం చేసిందని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతం భారత్ ఏటా దాదాపు 22 లక్షల కోట్ల విలువైన శిలజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోంది. ఈ భారాన్ని తగ్గించే వ్యూహంలో ఇథనాల్ కీలక పాత్ర పోషిస్తోందని గడ్కరీ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. దేశం ఇప్పటికే 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించింది. ఈ చర్య వల్ల కర్బన ఉద్గారాలు దాదాపు 736 లక్షల మెట్రిక్ టన్నుల మేర తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా గడ్కరీ వివరించడం విశేషం. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ ఉత్పత్తి రైతులకు దాదాపు 45,000 కోట్ల అదనపు ఆదాయాన్ని అందించింది. మొక్కజొన్న ధర క్వింటాలకు 1,200 నుంచి 2,800 దాకా పెరిగిందని మంత్రి చెప్పారు. అంటే ఇప్పటిదాకా వృధాగా పోతున్న ఇథనాల్ నుంచి మన రైతులు ఇప్పుడు ఆదాయం పొందుతున్నారన్నమాట. అయితే ఇథనాల్ కార్యక్రమం విజయగాథగా మాత్రమే కొనసాగడం లేదు. ఇటీవలి కాలంలో E20 పెట్రోల్పై వాహనదారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మైలేజ్ తగ్గిందని, ఇంజిన్లపై ప్రభావం పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై గడ్కరీ నేరుగా స్పందిస్తూ E20 వల్ల ఏ వాహనం దెబ్బతిన్నా ఉదాహరణ లేదని, ఇది చెల్లింపు ప్రచారాల ద్వారా వ్యాపిస్తున్న తప్పుడు కథనమని కొట్టిపారేయడం గమనించాల్సిన అంశం. దీనికి తోడు మరో సున్నితమైన అంశం కూడా చర్చనీయాంశమైంది. గడ్కరీ కుటుంబం సభ్యులకు చెందిన సియాన్ ఆగ్రో ఇండస్ట్రీస్, మానస్ ఆగ్రో వంటి సంస్థలు ఇథనాల్ ఉత్పత్తిలో ఉండడంతో ఈ విధానం వెనుక వ్యక్తిగత ప్రయోజనం ఉందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. E20 విధానం అమల్లోకొచ్చిన తర్వాత ఈ సంస్థల ఆదాయం, స్టాక్ ధరల్లో భారీ పెరుగుదల కనిపించిందని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ ఆరోపణల్ని మంత్రి గడ్కరీ ఖండించారు. తన కుటుంబ చక్కెర వ్యాపారం ఇథనాల్ కార్యక్రమం మొదలు కావడానికి ముందు నుంచే ఉందని, ఇథనాల్ ఉత్పత్తిలో తన వాటా కేవలం 0.07% మాత్రమేనని, ఈ విధానం వల్ల తనకు వ్యక్తిగతంగా ఒరిగిందేమీ లేదని చెప్పడం విశేషం. మరోవైపు ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం రైతుల ఆదాయం పెంచడంలో, దేశ ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించడంలో నిస్సందేహంగా ఒక ముఖ్యమైన అడుగు వేసిందనే చెప్పాలి. అన్నదాత నుంచి శక్తి ప్రదాతగా రైతు పరివర్తన చెందడం అనేది ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్కు లాభదాయకమైన మార్పే. అయితే ఏ పెద్ద విధానానికైనా 2 కోణాలుంటాయని గమనించాలి. ఒకవైపు గణాంకాలు చూపే విజయగాథలు, మరోవైపు వాహనదారుల ఆందోళనలు, రాజకీయ ఆరోపణలు. ఈ అంశాల్ని సమతుల్యంగా చూడాల్సిన బాధ్యత పాలకులదే అంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి ఇథనాల్ కార్యక్రమంపై చర్చ ఇప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం లేదు.